రామాయణం అరణ్యకాండ 16 సర్గలో 25 శ్లోకానిచ్చి హేమంత ఋతువు గురించి వర్ణిస్తూ అప్పుడు సమయంలో చల్లగాలి ఉంటుంది ఇవన్నీ చెప్తూ లక్ష్మణుడు తుషారాపతానాశ్చైవ మృదుత్వాద్భాస్కరస్య చ శైత్యాదగాగ్రస్తాధమపి ప్రాయేణ రసవచ్చలం. నిరంతరము మంచు పడటం వల్ల సూర్యకిరణాలు కూడా అంత ఎక్కువగా లేకపోవటం వల్ల చల్లగాలి కూడా ఎక్కువగా ఉండటం ద్వారా పైగా ఆ పర్వతాల నుంచి ఏదైతే ఆ జలం అవి పడుతూ ఉంటుందో ఆ పర్వత శిఖరం నుంచి ఎప్పుడైతే ఈ జలపాతాల రూపంలో ఆ నీరు పడుతూ జారి కిందకి వస్తుందో అది ఎలా ఉంటుందంటే విషం తాగటానికి ఎలా అయితే కష్టంగా అనిపిస్తుందో అలాగే ఆ జారిన నీరుని తాగటానికి ఇంకా యోగ్యంగా అనిపించదు. అవి ఇంకా చల్లగా అనిపిస్తూ ఉంటాయి. జరా జరచరిత్యేహ పదం ఏహ శీర్ణకేసరకర్ణిక్యేహ నాళశేష్యేహ హిమవత్వస్యేహ నభాంతి కమలాకరాః. మంచు దెబ్బకు ఆ పద్మాలన్నీ ఎలా అయితే పద్మాలు ఎప్పుడు వికసిస్తాయంటే సూర్యకిరణాలు బాగా పడినప్పుడు అవి చక్కగా వికసించి ఉంటాయి, విచ్చుకుని ఉంటాయి. కానీ ఇక్కడ ఎండంత తీవ్రంగా లేదు. మంచు దెబ్బకి కూడా ఈ పద్మాలన్నీ వాడిపోయినట్టుగా ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని ఈ సరోవరాల్లో కూడా ఎట్లా అనిపిస్తాయంటే వాడిపోవటమే కాకుండా రేఖలు ఉంటాయి, కాడలే ఉంటాయి. అలాగే కేసరములు, కర్ణికములు ఇట్లాంటివన్నీ కూడా శిథిలమైనట్టుగా వాడిపోయిన కాడలు మాత్రమే మిగిలి ఉంటాయి. అందుకే సరస్సులు అంతా అందంగా అనిపించాం. పూలతో అన్నిటితో ఉంటాయి, ఎంతైతే కళకళలాడుతూ ఉంటాయి, ఇప్పుడు ఆ కళ లేనట్టుగా అనిపిస్తూ ఉంటాయి. अस्मिस्तु पुरुषव्याघ्रः काले दुःखसमन्वितः తపశ్చరతి ధర్మాత్మా త్వద్భక్త్యా భరతః పురే. ఇటువంటి ఈ హేమంత ఋతువులో పురుషశ్రేష్ఠుడైన ధర్మాత్ముడైన భరతుడు నీ ఎడబాటు వలన దుఃఖానికి లోనై నీ మీద భక్తితో అయోధ్యాపురములో ఉంటూ కూడా తపస్సు చేస్తున్నాడు. ఎలా అయితే రాముడికి వనవాసం తండ్రి మాట ఇచ్చాడు, లేకపోతే ఆ మాటను నిలబెట్టాలనుకుని, లేకపోతే ఈయన వల్ల ఆపద అనుకుని కైకేయి కోరిందో ఏదన్నా కారణం అవ్వచ్చు. వనవాసం అన్నది రాముడికి, సీతకు కానీ లక్ష్మణుడికి కానీ ఈ బాధలు పడాల్సిన అవసరం లేదు. పోనీ సీతకైనా అనుకోవచ్చు, ఎందుకంటే ధర్మం అన్నది ఏంటంటే సహధర్మచారిణి అంటాం. భర్త ఏదైతే ధర్మాన్ని అనుసరిస్తున్నారో భార్య కూడా అనుసరించటం అది పాతివ్రత్య ధర్మం అనుకోవచ్చు. కానీ లక్ష్మణుడికి ఏం అవసరం ఉంది? ఏమీ అవసరం లేదు. తను అక్కడే ఉండిపోవచ్చు, రాముడు వెనకాల రానక్కర్లేదు. కానీ నా అంత తనంతటి తానుగా నిర్ణయం తీసుకుని తన అన్నకి ఇంత కష్టం వచ్చినప్పుడు అన్న పక్కన ఉండి అన్నని సేవించుకోవటం అన్నది ముఖ్యము, భోగం కాదు అనుకున్నాడు. తనకు కూడా కష్టమే, ఇవన్నీ అలవాటు లేనివే, కానీ ఇష్టంగా వచ్చాడు తన అన్నకి సేవించుకోవాలన్న భావనతో. అయితే రాజ్యం ఎవరి కోసమైతే కైకేయి అంత కష్టపడి చేసిందో రాముడి మీద ఉన్న భక్తి ద్వారా ధర్మాన్ని పట్టుకున్న కారణంగా ఆ భరతుడు ఏం చేస్తున్నాడు, ఆ సుఖాలు భోగాలు ఉన్నప్పటికీ కూడా రాముడి మీద ఉన్న భక్తి కారణంగా ఆ రాజ్యం అన్నది అన్న భావనతో అక్కడ మళ్ళీ తపస్సే చేస్తున్నాడు. రాముడు ఇక్కడ ఏ దీక్షలో ఉన్నాడో అదే దీక్షలో భోగాలు ఉన్నా అక్కడ కూడా అవన్నిటిని వదిలేసి ఆ దీక్షలో ఉన్నాడు. त्यक्त्वा राज्यं च मानं च भोगांश्च विविधान् बहून् तपस्वी नियताहारः శీతే శీతే మహీతలే. అలాగే రాజు తగినవాడు, రాజుగా ఉండవలసిన వాడైనప్పటికీ కూడా రాజ్యం లభించినా సరే ఇది నా అన్నది, అందుకు దాని మీద ఎటువంటి ప్రీతి అభిమానం లేకుండా సకల భోగాల్ని త్యాజించేశాడు. అధికారం కూడా రాముడిది. ఆ అన్న వచ్చేదాకా కూడా అన్న పాదకులు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, ఆ భారాన్ని వహిస్తాను, అన్నరాంగాన్ని ఇచ్చేస్తాను అని అన్న ధరించిన వస్త్రాలే ధరించి జటాధారి అయి అక్కడ దొరికే కందమూల ఫలాలని ఆహారంగా రాముడు ఇక్కడ ఏ ఏ నియమాన్ని పాటిస్తున్నాడో భరతుడు అక్కడ కూడా ఉండి అవే నియమాన్ని పాటిస్తూ ఉన్నాడు. అందుకే ఇంత ఏ ఋతువు మారినా ఏది మారినా ఆ నియమానికి తగ్గట్టుగా అది చలికాలం కానీ ఎండాకాలం కానీ ఇంకోటి కానీ అక్కడ ఏమీ లేకుండా కట్టిక నేల మీద పడుకోవటం కూడా చేస్తున్నాడు. అలాగే ఆహారంలో కూడా నియమాలు, మితంగానే తినటము. సోపి వేళమిమాం నూనం అభిషేకార్థముద్యతః ఉత్తః ప్రకృతిర్భిర్నిత్యం ప్రయాతి సరయూం నదిం. అందుకే ఆ భరతుడి సమయంలో ప్రతిరోజు పౌరులతో కలిసి స్నానం ఆచరించడానికి సరయూ నది, ఆ నదికి వెళుతున్నాడు.
అలాగే ఇక్కడ అతడు సుఖంలో పుట్టి పెరిగినవాడు. అంటే భరతుడు సుఖంలో పుట్టి పెరిగారంటే రాముడు లక్ష్మణుడు కూడా సుఖంలోనే పుట్టి పెరిగారు, సీత కూడా సుఖంలోనే పుట్టి పెరిగింది. విశేషంగా ఎందుకు చెప్పటం అంటే ఎవరి కోసమైతే అంత కష్టపడి అంత అపనిందలు పడినా సరే ఇక్కడ ఏదైపోయినా సరే అన్నట్టుగా చేసిందో కైకేయ అన్నిటినీ పక్కన పెట్టాడు, ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. అవి లభించినా సరే దానికి హక్కు ఉన్నప్పటికీ కూడా అవి పక్కన పెట్టి అది ధర్మం కాదు అని ఇవి ఆచరిస్తున్నాడు. సుఖముల్ని అనుభవించకుండా ఇలా ధర్మం కోసం ఉన్నాడు భరతుడు. అందుకే ఇక్కడ ఆ సరయూ నది జలముల్లో స్నానం చేస్తున్నాడు. పగలు రాత్రి అంత నియమంగా ఎలా చేస్తున్నాడు, ఎలా చేయగలుగుతున్నాడు అంటే వీళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు చేశారంటే వీళ్ళకి ఇంకా మాట కట్టుబడ్డాడు కాబట్టి వచ్చాడు, ఇంకిది తప్పదు. కానీ అంత భోగం ఉన్నప్పటికీ కూడా అది ఎవరు తప్పుపడటానికి లేదు. అలాంటిది దాన్ని స్వీకరించకుండా అలా ఉండగలుగుతున్నాడు, అందుకని ఎలా చెయ్యగలుగుతున్నాడని అతని గొప్పతనాన్ని పొగుడుతూ మాట్లాడుకుంటున్నారు. అత్యంత సుఖ సమృద్ధ సుకుమార సుకోచిత కథన్వాపరాత్రేషు సరయూమవగాహతే పద్మపత్రేక్షణో వీరః శ్యామో నిరుధరో మహాన్ ధర్మజ్ఞః సత్యవాదీ చ హ్రీనిషేధో జితేంద్రియః. భరతుడంతలాగా ఆ సుఖాన్ని అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి ఆ ధర్మం కోసం అంతలాగా నియమంగా పాటిస్తున్నాడు. ఎలా అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇతను పాటించే పద్ధతికి చూసి ఋషులు సైతం కూడా ఆశ్చర్యానికి లోనైపోతున్నారంటే వాళ్ళకు కూడా కష్టం, అంత కఠినమైన నియమాన్ని పాటిస్తూ ఉన్నాడు. ఆ భరతుడు పద్మపత్రాల వంటి కళ్ళు కలిగి ఉన్నవాడు, అలాగే శ్యామవర్ణంలో ఉంటాడు, సన్నని నడుము, ధర్మానికి బాగా తెలిసినవాడు, సత్యవచనుడు, ఎట్లాంటి తప్పుడు పనులు కూడా చెయ్యనివాడు, అటువంటి ఆలోచనలు కూడా లేనివాడు, ఇంద్రియాల్ని జయించినవాడు. ఇవన్నీ చెయ్యాలి అంటే ఇంద్రియాల యొక్క నిగ్రహం ఉండాలి, చంచలత్వం ఉంటుంది. మనకి ఎలా అయితే పొద్దున్న 6ంటికి లెగమన్నా కూడా కష్టమే, కానీ వీళ్ళు ఎప్పుడు లెగుస్తారు అంటే సూర్యోదయానికి పూర్వం లేచి అవన్నీ చేసుకుంటూ ఉంటారు. పైగా మనం ఇళ్లలో హీటర్లు వేసుకుని స్నానం చేయడానికి కూడా మనకి వంగదు, లెగటానికే వంగదు, ఇంకా స్నానం తర్వాత సంగతి. కానీ ఆ నదికి వెళ్ళటం, ఆ చల్లనీళ్ళు అలా చేసి మళ్ళీ రావటము, ఇవన్నీ అంత చక్కగా పైగా ఆనందంగా చేస్తారు, ఏడుస్తూ చేయరు. ఇంద్రియాల యొక్క నిగ్రహం ఉంటే కానీ అది చెయ్యటానికి సాధ్యం కాదు. పైగా ఎలా మాట్లాడతాడు, ప్రియంగా చాలా మధురంగా మాట్లాడతాడు. ప్రియభిభాషి మధురో దీర్ఘబాహురరిందమః సత్యజ్జ వివిధాన్ భోగాన్ ఆర్యం సర్వాత్మనాశ్రితః. ఆజానబాహుడు శత్రు సంహార సమర్థత కలిగి ఉన్నవాడు, మహాపురుషుడు, గొప్ప వీరుడు. అలాంటి భరతుడు ఎన్నో భోగాలు లభిస్తే అవన్నీ పక్కన పెట్టి పూజ్యుడమైన నిన్ను త్రికరణ శుద్ధిగా భావించాడు కాబట్టి, నిన్నే ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి అవి చేస్తున్నాడు. నీ మీద భక్తితో, నీ మీద ప్రీతితో, నా అన్నకి లేని సుఖం నాకెందుకు, మనం ఏం చేస్తాం, కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాడి కష్టమైతే నాకెందుకు అనుకుంటాం. ఇప్పుడు ఇంకా దిగజారిపోయా, అటు తల్లిదండ్రులకి మీద లేదు, ఇటు పిల్లల మీద ఎవరి మీద లేదు, నేను నేను బాగుంటే చాలు, ఆ నానా అన్నట్టుగా అయిపోయింది. కానీ ఇక్కడ ఒక తల్లికి పుట్టిన పిల్లలు కాదు, అటు లక్ష్మణుడైనా ఇటు భరతుడైన అన్న మీద అన్న అంత ప్రీతి, ఆ బంధం మీద, ఆ ధర్మం మీద, సత్యం, ఇటువన్నీ కూడా పురుషార్థాలతో కూడుకుని ఆచరించి చూపించిన వారు. సాధ్యం కానిది కూడా వాళ్ళు అలా ఆచరించారు, అది సాధ్యమే. ఎప్పుడైతే నువ్వు ధర్మాన్ని పట్టుకుంటావో సులభం అవుతూ ఉంటాయి. త్రికరణ శుద్ధి అంటారు, అందుకే మనసా వాచా కర్మణ. మనం కూడా అలా ఉండగలిగితేనే సాధించుకోవటానికి వీలవుతూ ఉంటుంది. మనం మనుషుల్ని సాధిస్తాం తప్పితే ఇవన్నీ మనలో ఉన్న మనస్సుని జయించటానికి, మన ఇంద్రియాన్ని నిగ్రహించటానికి సాధన స్వల్పంగా చేసిన కొన్ని నేను కొంచెం అలవర్చుకుంటూ ఉంటే అవి నాకు అలవాటైపోతాయి. పనికిరాని అలవాటు చేసుకోవటానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటాం, పనికొచ్చేయి మటుకు మనం చెయ్యటానికి ఇష్టం కూడా ఉండదు, అటువైపు ధ్యాస కూడా పెట్టము. जितः स्वर्गस्तव भ्राता भरतेन महात्मना वनस्तामपि ताप्यस्ये యస్వామను విధీయతే. మహాత్ముడైన భరతుడు రాముని సేవలకు ఆటంకము కలిగించను అన్న భావంతో స్వర్గం కూడా తిరస్కరించి ఆ వనవాసంలో ఉన్న నిన్ను అనుసరించాడు.
తాపస ధర్మాన్ని పాటిస్తున్నాడు. న ప్రీత్యామనువర్తంతే మాతృకం ద్విపదా ఇతి ఖ్యాతో లోక ప్రవాదోయం భరతేన అన్యథా కృతః. లోకంలో మానవులు సహజంగా తండ్రిని అనుసరింపకుండా తల్లిని అనుసరిస్తారు. ఇక్కడ తల్లి తండ్రి అన్నది పక్కన పెడితే, ఇప్పుడు తల్లికి ఎలా అయితే పిల్లల మీద అంటే సహజంగానే మమకారం ఎక్కువగా ఉంటుంది. ఏది చేసినా కప్పిపుచ్చేస్తుంది. తండ్రికి కూడా మళ్ళీ ఎక్కడ తిడతాడో అన్నట్టుగా కప్పిపుచ్చి పర్లేదులేండి, ఇది కాదులేండి, ఇది చేయలేదులేండి అని చెప్పేస్తూ ఉంటుంది. అందుకే ఏం చేస్తారు, పిల్లలు చెడిపోవటానికన్నా బాగుపడటానికన్నా మళ్ళీ తల్లే కారణం అంటారు. అందుకే లోకోక్తి ఏంటి, పిల్లలు సహజంగానే తల్లిని అనుసరిస్తాడు. ఇక్కడ మళ్ళీ ఇది చెప్పడానికి కారణం ఏంటి అంటే, కైకేయి ఎలా అయితే తన బిడ్డ సుఖంగా ఉండాలనుకుంది, రాముడికి అన్నీ లభిస్తే మళ్ళీ దాని కొడుక్కి ఎక్కడ సేవకుడు అయిపోతాడో అని అనుకుంది. మళ్ళీ ఇంకోటి జరగరాంది ఏదన్నా జరిగి నా కొడుక్కి ఎటువంటి ఇబ్బంది కలిగిస్తాడో అని అనుకుంది. అందుకని ఇబ్బంది రాముడికి కలిగినా పర్వాలేదు కానీ నా కొడుకు సుఖంగా ఉండాలి కాబట్టి వనవాసం అని పంపించేసింది. తల్లి అట్లాంటి దూరంలో ఉంది, కానీ భరతుడికి అవి సహజంగానే అబ్బలేదు. తల్లిని అనుసరించాలి అంటే ఈ అధికారం నీకు నువ్వుగా వదిలేసి వెళ్ళిపోయావు, నా తప్పే ఉందని దాన్ని తీసుకోవచ్చు, రాజుగా చక్కగా పరిపాలించవచ్చు, అందులో తప్పుపడటానికి లేనే లేదు. పైగా దశరథ మహారాజే దానికి అంగీకరించాడు. ఇందులో ఇంది స్వార్థం అనుకోవటానికి కూడా వీల్లేదు. కానీ అలా అనుసరించలేదు భరతుడు, అది తప్పు అని రుజువు చేశాడు భరతుడు. భర్త దశరథో యస్యాః సాధుశ్చ భరతః సూతః కథం ను సాంబ కైకేయీ తాదృశీ క్రూరశీలిని. సత్యసంధుడైన దశరథ మహారాజుకు భార్య అయి ధర్మనిరతుడైన భరతుడికి తల్లి అయిన కైకేయి ఇలాంటి క్రూరురాలు ఎలా అయిందంటే, ఇటు భర్త అలాగే ఉన్నాడు. ఇప్పుడు సహవాస దోషాలు అంటారు. నేను మంచిగా ఉన్నా సరే అవతలోడు ఒక క్రూర గుణాలు దుర్గుణాల వల్ల నాకు ఆ ప్రభావం చూపించవచ్చు. మంచి అంత తొందరగా ప్రభావం చూపించదు, కానీ చెడు చాలా తొందరగా చూపించేస్తుంది. అలాంటిది ధర్మనిరతుడైన ఇటు ధర్మరాజులాగా దశరథ మహారాజు ఉన్నాడు, సత్యసంధుడు, ఆయన మాట తప్పడు, పైగా అంత చక్కగా అన్నీ చేస్తున్నవాడు. అటువంటి ఆయనకి భార్య అయ్యి ఇటువంటి వాడికి తల్లి అయినప్పటికీ కూడా ఆవిడింత క్రూరంగా ఎలా అయ్యింది, అలా ఎలా ఆలోచించగలిగింది అంటే, ఇటు భర్తను అర్థం చేసుకోలేదు, అటు బిడ్డని అర్థం చేసుకోలేదు, అంత క్రూరాతి క్రూరంగా ఎలా ఉండగలిగింది. ఇత్యేవం లక్ష్మణే వాక్యం స్నేహత్ బ్రువతి ధార్మికే పరివాదం జనన్యాస్తం ఆసహన్ రాఘవు బ్రవీత్. తనపై గల భక్తితో ధార్మికుడైన లక్ష్మణుడు ఇక్కడ కైకేయి మాతను మళ్ళీ నిందిస్తున్నాడు. భరతుడిని పొగుడుతున్నాడు, తండ్రిని పొగుడుతున్నాడు, కానీ ఇక్కడ కైకేయి మాతని నిందిస్తూ మాట్లాడుతుంటే దానికి తప్పుపడుతూ శ్రీరాముడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఇప్పుడు ఎలా అయితే అంతలాగా తనకి అన్ని అధికారం తీసేసుకుని రాజ్యాన్ని నుంచి అన్నీ వదిలేసి వెళ్ళిపోమన్నా సరే, విధి అన్నది బలమైనది, దాన్ని ఎవరికైనా మనము ఏమి చెయ్యలేము. ఇప్పుడు రాజ్యం లభిస్తుందన్నా వెంటనే వదిలేసి వెళ్ళిపోమన్నారు. అందుకని ఇది విధి ఆడిన నాటకం. తన కొడుకు కన్నా నా మీద ఎప్పుడూ ప్రేమే చూపించింది, కించిత్తైనా ఎక్కడ దానికి ముందు ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడా లేదది. కానీ ఇప్పుడు విధి యొక్క నాటకం వల్లే ఆ తల్లికి అంతలాగా ఆ సమయంలో ఆ ప్రేరణ కలిగింది, ఆ మాట అనగలిగింది. లేకపోతే ఆ మాట నన్ను అనదు అన్న భావనలో తీసుకున్నాడు. అది నిజమే. మనకి నిజంగా కొన్ని కొన్ని జరగాల్సినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి బాగా ప్రీతిగా ఉన్నవాళ్ళు లేకపోతే ఎట్లా ఉన్నా సరే ఆ సందర్భంలో వాళ్ళ నోటి నుంచి కొన్ని మాటలు వస్తాయి. ఇది మళ్ళీ దైవ సంకల్పంగానే తీసుకోవాలి. వాళ్ళని ద్వేషించక్కర్లేదు, వాళ్ళని మళ్ళీ నెత్తి మీద కూడా పెట్టుకోక్కర్లేదు. ధర్మాన్ని అనుసరించి ఇక్కడతో మనం విడిగా ఉండాలని రాసి పెట్టుందని తీసుకుని వెళ్ళిపోవటం అంతవరకు. అందుకే ఇక్కడ మళ్ళీ కైకేయి మాత పట్ల అట్లా మాట్లాడుతుంటే రాముడికి నచ్చలేదు, అందుకని మళ్ళీ చెప్తున్నాడు. నాతే అంబ మధ్యమా తాత గర్హితవ్యా కథంచన తామే వీక్ష్వాకు నాతస్య భరతస్య కథాం కురు. నాయన లక్ష్మణ, మన పినతల్లి అయిన కైకేయినట్ల నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు. తల్లి తర్వాత తల్లిది, పైగా ప్రస్తుతము కౌసల రాజ్యానికి పరిపాలిస్తున్న భరతుడిని గురించి నువ్వు మాట్లాడు, అంతేగాని తల్లి గురించి మాట్లాడకు. నిశ్చితాపి హి మే బుద్ధి వనవాసే దృఢవ్రత భరత స్నేహ సంతప్త బాలీసి క్రియతే పునః. నా బుద్ధి ఈ వనవాస వ్రత దీక్ష యందే నిశ్చలంగా ఉన్నప్పటికీ భరతుడిపై ఉన్న
ఆ ప్రేమ కారణంగా నాకు కాస్త చంచలత్వం వస్తుందేమో అని అనిపిస్తుంది. ఈ వనవాస కాలం ముగిసేంత వరకు కూడా భరతుడిని చూడటానికి నా మనసు ఇంకా ఇంకా తహతహలాడుతుంది. ఇంకా ఎంతకాలం ఉందో అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంత ప్రేమ ఉన్నది. మనకి చిన్నగా ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళ మీద ఏంటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరి మీద ద్వేషం వచ్చేస్తుంది, ఆ మనిషి మీదే ఉండదు. కానీ ఇక్కడ రాముడికి ఆ మనిషి మీద లేదు, ఎవరి మీద లేదు. ప్రేమ తప్పితే ద్వేషం అన్నది ఎవరి మీద లేదు. సంస్మరామ్యస్య వాక్యాని ప్రియాని మధురాని చ హృత్యన్యామృతకల్పాని మనః ప్రహ్లాదనాని చ. భరతుని మాటలు చెవులకి ఇంపైనవి, చాలా మృదుమధురంగా హృదయానికి హత్తుకునేలాగా ఉంటాయి, మనసుకి ఆహ్లాదకరాన్ని ఇస్తాయి. అందుకే అతని మాటలు ఇప్పటికీ నా మదిలోనే మెదులుతూ ఉన్నాయి. కథాన్వాహం సమిష్యామి భరతేన మహాత్మన శత్రుఘ్నేన చ వీరేణ త్వయా చ రఘునందన. ఓ లక్ష్మణ, బుద్ధిమంతుడైన భరతుడు, వీరుడైన శత్రుఘ్నుడు, నీవు నేను మళ్ళీ కలిసిమెలిసి ఆనందంగా గడపటానికి ఆ సమయం మళ్ళీ ఎప్పుడొస్తుందో కదా. ఇత్యేవం విలపంస్తత్ర ప్రాప్య గోదావరిం నదీం చక్రే అభిషేకం కాకుత్సహ సానుజః సహ సీతయ. ఈ విధంగా కలత చెందుతూ శ్రీరాముడు గోదావరి నది తీరానికి చేరుకున్నారు. అక్కడ సీత లక్ష్మణులతో కలిసి నదీ జలములో స్నానాన్ని విధి విధానంగా ఆచరించారు. తర్పయిత్వాధా సలీలే హత్తే పితॄన్ దైవతాని చ స్తువంతి మోదితం సూర్యం దేవతశ్చ సమాహితాః. తర్వాత దేవతలకు, ఋషులకు, పితృలకు అందరికీ కూడా ఆ జలతర్పణాలు సమర్పించి ఉదయిస్తున్న సూర్యుడిని, ఇతర దేవతల్ని కూడా ఏకాగ్రతతో స్తుతించారు. కృతాభిషేకः సరరాజరామः సీతాద్విధీయः సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్రా రుద్రः సనంది భగవానివేశः. సీత లక్ష్మణులతో కలిసి గోదావరి నదీ జలముల్లో స్నానమాచరించిన ఆ శ్రీరాముడు పార్వతీదేవితో, నందీశ్వరుడితో కలిసి ఆ పరమేశ్వరుడే గంగాజలంలో స్నానమాచరించినట్టుగా విరాజమానుడిగా ఉన్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 16 సర్గా సంపూర్ణం.